శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త తనకు అత్యంత ఆప్తుడైన లక్కోజు వినోద్ ని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని అన్యాయంగా అర్ధరాత్రి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేయడమే కాకుండా ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా హైడ్రామా నడపడం అనేది దారుణమని అన్నారు. వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళు ఏదైనా పేర్లు చెప్పినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి తీసుకొని వచ్చి రారు అంటే ఇలాగ సైడ్ ట్రాక్ మీద పట్టుకొని అలా తీసుకొని వచ్చి వార్నింగ్లు ఇచ్చి వాళ్ళు కొట్టించి ఇలా భయపెట్టి అలా చేసినప్పుడు మేము ఏదైనా సరే రిటర్న్ గా అందరం కూడా కలిసి కట్టుగా ఇక్కడికి వస్తే ఒక్కడి మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే నేను అలిగేషన్ ఆ రకంగా ఈ పోలీసుల మీద స్టేషన్ల మీద చేయడంలో తప్పేమైనా ఉందా మీరు చెప్పండి. ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ తీయండి, సీసీ కెమెరాలకి దగ్గర తీయండి, ఏ పార్టీ నుంచి ఎవరికి పోలీసులు పిలిపించి ఏ రకంగా మాట్లాడి ఎవరెవరికి దాని మీద యాక్షన్ తీసుకున్నారో చూసుకొని లిస్ట్ తీయండి. లిస్ట్ తీస్తే నేను ఒప్పుకుంటాను. నేను అలిగేషన్ చేస్తున్నాను, నాకు తెలుసో తెలీదో నేను చేస్తున్నాను. మీరు దానికి సమాధానం చెప్పి నువ్వు తప్పు మాట్లాడుతున్నారు సరే మీరు చెప్పండి, నాకు నేను వెనక్కి తీసుకుంటాను నా అలిగేషన్ చెప్పి. అందరికీ నమస్కారం. 2019 ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఈరోజు 19 నెలల్లో అత్యధికంగా అరాచకమైనటువంటి పరిపాలన హెడ్ క్వార్టర్స్గా ఎక్కడైనా కొనసాగుతుందనంటే దానికి ప్రతి ఒక్కరు కూడా చెప్పేటటువంటి మాట పలాస. గత 19 నెలల్లో ఎన్నో అక్రమాలైనటువంటి కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి ప్రతిపక్షం మీద దాడి చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వ నాయకత్వం అంతా కూడా ఒక గూడి కుటానితో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది. అందులో అనేక కార్యక్రమాలు గతంలో జరిగితే మేము పోలీసులు ఆశ్రయించాం, పోలీసులకి మేము కంప్లైంట్లు ఇచ్చాం, పోలీసులకి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. అందులోనే మరొకటి ఈరోజు చేరుకుంది, అదే ఈ వినోద్ తాలూకా ఒక కేసు అనేది కూడా తెలియజేస్తున్నాను. నిన్న పండగ జరిగిన తర్వాత రాత్రిపూట పలాస పట్టణంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి